కావ్య కావ్య కావి చెప్పా నైట్ ఎఫెక్ట్ అనుకుంటా. సర్లే మనమే పెట్టుకుందాం. టాబ్లెట్స్ నీ పర్ఫార్మెన్స్ కి టొమాటోస్ అడిగావు కదా, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ కి రేటింగ్ ఇస్తావా? అంటే ఎస్, ఈ ఘనకార్యం చేసింది నేనే. అయినా ఇది వంటగదిలోకి వెళ్తుంది ఏంటి? దెయ్యం కదా, కిటికీ నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. కావ్య ఎంతసేపు వెయిటింగ్ ఎక్కడ? పాలల్లో ఇప్పుడే వేసా, కరగాలి కదా. కరగాల? ఏమేసావు? పంచదార. పంచదార ఎందుకు వేసావు? ఏ నీకు షుగర్ ఉందా? ఏంటి కామెడీయా? లోపల రా చెప్తా. నీ కరుపులే. నీ బూతులు బూతులు బూతులు. అయినా నీ ఘనకార్యం వల్ల నా కార్యం చెడిపోయింది. అయినా నువ్వు ఇది ఎలా చేసావే? నీకు కనిపించడమే కాదు, అప్పుడప్పుడు మా చెల్లి బాడీలోకి వెళ్ళే పవర్స్ కూడా నాకున్నాయి. ఓహో, సిస్టమ్ అప్డేట్ చేసావు అనమాట. అయినా నన్ను ఎలా తగులుకున్నావేంటే? లేకపోతే దెయ్యమని భయపడకపోయినా పర్వాలేదు, మర్యాద లేకుండా నోటికొచ్చినట్టు తిడతావా? మరీ పర్సనల్గా తీసుకున్నట్టుంది. అయినా నేను తగ్గను. చూసుకుందాం. ఏంట్రా కొత్త పెళ్లి కొడుక, బాగా కష్టపడుతున్నట్టున్నావు. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. నిజమే, నా కష్టం ఎవరికి రాకూడదు. ఏమైందిరా? ఏ నువ్వు నమ్మట్లేదా? నమ్మేలా ఉందారా ఇది? ఇదే నిజంరా. సరే, ఒకసారి ధనగాని కలుద్దాం. వాడెక్కడున్నాడు రా? సాఫ్ట్వేర్ టార్చర్ పడలేక ఊరు వదిలి పారిపోయాడు కదా. నిజమేరా, ఈ సాఫ్ట్వేర్ జాబ్ వద్దని సన్నాసుల్లో కలిసిపోయాడు. ఎప్పటికైనా మన మేనేజర్ మీద ప్రయోగించాలని క్షుద్ర పూజలు కూడా నేర్చుకుంటున్నాడు రా. ఒకసారి వాడిని కలిసి మన మ్యాటర్ చెప్దాం. ఇది ప్రొఫెషనల్ రా. అందుకే కదా డీల్ వీడితో సెట్ చేసుకుంటున్నాం. ఈరోజు అమావాస్య, దెయ్యాలన్నింటికి మంత్లీ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ మిస్ అయితే వాళ్ళ టీం లీడర్ మామూలుగా వేసుకోవాలి. సో ఈరోజు అదేం చేయలేదు నేను. కావ్య, ఈరోజు ఫస్ట్ నైట్ కావాల్సినవన్నీ తీసుకొస్తా. ఎందుకు? ఏం జరగని దానికోసం? నువ్వే కదా ట్యాబ్. ఏంటి? దీని అక్కడ దేవత అనుకుంటుంది, దెయ్యం అని తెలియదు కదా. వద్దులే. నిన్నేదో తిన్నా కదా, కడుపంతా దేకేసింది. ఈరోజు చూడు. అమ్మా. హలో హలో. అమ్మా, అంతా ఓకేనా? ఓకే ఓకే. అది ఏంటో చెప్పవే. ఈరోజు 10 పడుకోవే. ఏంటే కొత్తగా ఎప్పుడు పడుకోవాలో చెప్తున్నావు? అది నువ్వు అర్థమయ్యేలా చెప్పవే, అర్థం చేసుకుంటా. అదే అల్లుడు గారి దగ్గర పడుకోవద్దు. ఏం మాట్లాడుతున్నారు? అరవకండి. ఎందుకమ్మా? మీ జాతకాల ప్రకారం పంతులు గారు ఈరోజు మంచిది కాదని చెప్పారు. అలా కాదని ఏదైనా చేస్తే భర్త ప్రాణాలకే ప్రమాదం అంట. ఎవరి భర్త ప్రాణానికే? ఎవరి భర్తకో ఏంటే, నీ భర్త ప్రాణాలకే ప్రమాదం. ఏంటి అత్తగారు, మళ్ళీ ఏమైనా షాకింగ్ న్యూసా? ఏం లేదు అల్లుడు గారు, నిన్న నుండి అమ్మాయికి ఫోన్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో అని. నిన్న ఫోన్ చేసింది. అదేంటి, అది అప్పుడే పడుకుండిపోయావు?
ఈరోజు గట్టిగా ప్లాన్ చేసాం కదా. ఈ రోజే కాదు, ఇంకా నెక్స్ట్ 2 days నో ప్లాన్స్. యూ మీన్ 3 days? ఎస్. తుస్